నమస్తే దోస్తులు, ఇలా ఒక మంచి వార్త పట్టుకొచ్చిన. ఏంది బుజ్జి నువ్వు మొదలు పెడుతున్నావు నేను చెప్పే వార్తలకి? లేదు, ఇలా నేనే చెప్తా వార్తలు. లేదు కుదరదు, నేనే చెప్తా. మేడం 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 ఆపండి మేడం, లైవ్ జరుగుతుంది, దయచేసి ఎవరో ఒకరు మాట్లాడండి. సారీ సార్, చెప్పిగా. నేను చెప్తా, నువ్వే చెప్పు. మళ్ళీ నువ్వు వాళ్ళకి అంటే పెద్ద తలకాయ నొప్పి. ఏం కదా చెప్పు. చెప్పిగా. అందరికి నమస్కారం. ఇవాళ ఒక వెరైటీ ముచ్చడి తీసుకొచ్చినోళ్ళ. గదేంటంటే, ఆవు నువ్వు ఏ ముచ్చడి చెప్పే ముందైనా నాకు సూచన ఇస్తావా? అవుగా బుజ్జి చెప్పేది నేను. అయితే నీకు మన ఊర్లల్లా ఎంతమంది వలసపోతారు చెప్పు ఇంటి నుండి? మా అంటే ఇంటికి ఒక్కరు పోతారు. మరి ఊరంతా ఖాళీ ఓడేయడం నిన్నవా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ నన్ను ఊరంతా ఖాళీ అవుతుందా? అట్లనే జరుగుతుంది బుజ్జి. ఇలా అదే వార్త ఈను వాళ్ళతో పాటు. అయితే ఈ సమాజంలో జరిగేదే చెప్తున్నుల్లా. మనం పొలం పని చేస్తేనేమో సిగ్గుపడతాం, అదే సిటీలలో పెట్రోల్ బంకుల పని చేస్తే మేము సిటీలు ఉన్నామంటాం. ఊర్లలో కూలి పని చేస్తేనేమో అబ్బా ఇక్కడ కూలి పని అంటారు, కానీ దుబాయ్లో అటు ఇటు పోయి కూడా కూలి పనులు చేస్తారు. ఇట్లా జరుగుతుంది ఈ సమాజంలో. అసలు ఈ పల్లెటూర్లు అంటేనే పచ్చని చెట్లు, అబ్బా గేదెలు, బర్రెలు, ఇంటి ముంగట్టుకోంగ ముచ్చట్లు, వేప చెట్టు కింద కూర్చొని అమ్మ నాన్నలతో ముచ్చట్లు, అమ్మమ్మ తాతలు, ఎంత మంచిగా అనిపిస్తుంది. అసలు ఆ పల్లె వాతావరణాలు, పంట పొలాలు పండించితే బంగారం పండించినంత ప్రేమ, పల్లెటూర్లు ఉన్నంత ఆనందం సిటీలలో ఉంటుంది. వాళ్ళు ఎంతైనా చెప్పుకోవద్దుంటే. కానీ ఇప్పుడు పల్లెటూర్లలో జనాభా మొత్తం తగ్గిందట, సిటీలలో మొత్తం జనాభా పెరిగిందట. అలా ప్రత్యేకంగా తెలంగాణలో ఉందటోళ్ళ. ఇలా అదే వార్త. అసలు తెలంగాణలో ఊర్లన్నీ ఖాళీ అవుతున్నాయి అటుల్లా. ఊర్లు ఉన్న వాళ్ళు అందరు కలిసి సిటీకి వస్తురట. అప్పట్లో వందల సంఖ్యలు ఉంటే ఇప్పుడు లక్షలకి ఏరిందట. ఇంటింటికి ఒక్కరు కాదు, ఇల్లులే వలస వస్తురట. కొంతమంది చదువుకోవడానికి, కొంతమంది పిల్లల చదువులకి, కొంతమంది జాబులకి, కొంతమంది పనులకి. అట్లా అనుకుంటా ఊర్లన్నీ, తెలంగాణ ఊర్లన్నీ మొత్తం ఖాళీ అవుతున్నాయని కేంద్ర వైద్య శాఖ ఆరోగ్య వాళ్ళు నివేదిక పెట్టిరట. ఆ నివేదిక ప్రకారం చూస్తే 2011 నుంచి 2023 మధ్య తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ జనాభా 7.84% తగ్గింది. పట్టణ జనాభా 34.05% పెరిగినట్లు వెల్లడించింది. జూలై 1, 2023 నాటికి రాష్ట్ర జనాభా 3,81,35,000కి చేరిందని పేర్కొంది. జనసాంద్రత అంశంలోనూ చదరపు కిలోమీటర్ పరిధిలో దేశంలో ఢిల్లీ 14,491తో టాప్ లో ఉండగా తెలంగాణ 386తో 18వ స్థానంలో ఉందని వివరించింది. అదే పట్టణాలకు వచ్చేసరికి 4,885, గ్రామాలలో 210 ఉందని పేర్కొంది. చూసి రారుల్లా, చూసినావా బుజ్జి? అందుకేనా నేను మొన్న ఇంటికి పోతే నా కొడుకు హైదరాబాద్ లో పని చేస్తాను, నా కొడుకు హైదరాబాద్ లో జాబ్ చేస్తాను, ఆడ చేస్తాను, ఈడ చేస్తాను అని అంటారు. నేను మొన్న గణపతి కాడ చూసిన 20 మంది పెట్టే కాడ గణపతి 10 మంది కూడా చక్కగా ఉంటలేరు. అవును బుజ్జి, అట్లా తయారైన ఊర్లు. ఏం చేద్దాముల్లా, కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఇది నిజమే. మరి ఏం చేద్దాం, పల్లెటూళ్ళలో ఎక్కువ పనులు లేవని చెప్పి, బాగా పైసలు కావాలని చెప్పి ఖచ్చితంగా సిటీలలోకి వస్తారు. ఇంకా రానున్న రోజుల్లో అట్లా ఎట్లా జరుగుతుందో చూడాలి. మరి మీరు కూడా వలస వచ్చుంటే, హైదరాబాద్లో జాబులు చేసుకుంటుంటే కామెంట్ పెట్టుర్రుల్లా. మళ్ళొక్క మంచి ముచ్చటతో మేము ముంగడికత్తా. గంట వరకు చూసుకుంటే ఉండరు మన వంశీ టీవీ ఛానల్. బాయ్ బాయ్.